గత 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఈ దారుణ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరులో చోటు చేసుకుంది. రైతు శ్రీశైలం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ భూస్థల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకునేలా చేసింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీశైలం అనే రైతు గత 2 రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. శ్రీశైలం ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పుల్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే చౌటకూరు శివార్లోని పంట పొలాల్లో పనులకు అటుగా వెళ్లిన వారు శ్రీశైలం చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన వారు గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ నిర్జీవంగా మారిన శ్రీశైలం మృతదేహాన్ని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీశైలంను కొందరు వ్యక్తులు భూ వివాదంలో కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తరచూ గొడవలు పడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి వేధింపులు తాళలేక మనస్తాపంతో ఇంట్లో నుండి వెళ్లిపోయిన తమ తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. తమ తండ్రి శ్రీశైలం మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంఆర్ఓ కిష్టయ్య, పుల్కల్ పోలీసులు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం దాకా చూసారు, చెరి కూడా పోతూ వస్తారు కదా, చూసారు రాలేరు కదా, ఇక్కడ ఫోన్ ఏం కలుస్తలేదు మిస్సింగ్ అని పెట్టి. అయితే మొన్న నాకు గురి వచ్చి కలిసిండు సార్ 2-3 డేస్. గుంటల రాఘవుల దగ్గర పంతులు రామనాయన వ్యక్తి భూమి తీసుకున్నాడు, 6 గుంటల భూమి. దాంట్లో పంతులు శ్రీశైలము, పంతులు అంజయ్య, పంతులు శ్రీ రాముడికి మంచిగా 2 గుంటల భూమి. సర్వే నెంబర్ వచ్చేసి 6. అది గుంటల రాఘవుల దగ్గర పంతులు రాముడు కొన్నాడు. దాని దగ్గర గుర్తులు పంచుకొని మేము వారే కొన్నప్పటి 1990 కబ్జాలు ఉన్నాం. దాంట్లో ప్లేస్ దాంట్లో ఇప్పుడు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే ఉంది. ఇంటి పని కట్టబట్టి అక్కడ మాకు ఇల్లు ఉంది. ఆడనే వాళ్ళు ఎప్పుడు 2026 ఏప్రిల్ 1 నుంచి మాకు టార్చర్ పెడుతున్నారు మొత్తానికి. మొన్న వచ్చేసరికి ఇప్పుడు నిన్న May 31 నిన్న పొద్దుగా ఫోన్ చేసి వాళ్ళు మా ఆయన కలంలో పోయిండు, ఎడ్లని ఇలా ఇచ్చేయకపోతే కలం కూడా చేయకపోతే మొత్తం ఆల్రెడీ అదిలందరూ పొద్దుగా అందరూ వాళ్ళ ట్రాక్టర్ మొత్తం తీసుకొని మొత్తం గుల్ల కొట్టేస్తా, లేకపోతే మేము రంపేస్తాం మొత్తం అని చెప్పి భయపెట్టింది. మొత్తానికి భయపెట్టడానికి మా నాయన ముఖం మేము చూసి కూడా 2 రోజులు అవుతున్నది. జరిగిన విషయం ఇది దొరకలేడు అని చెప్పి మొత్తం నిన్న సంధి వరంగల్ అదంతా తిరిగేసి వచ్చింది. ఇప్పుడు నేను ఇంట్లోకి ఎన్ని గంటలకు పోయింది బయటికి, నిన్న ఇంట్లోకి బయటికి నేను మొన్న నైట్ చూసి నేను మ్యాక్సిమం అయితే సీసీ కెమెరాలో చూస్తే 6 గంటలకు కనిపిస్తున్నాడు కెమెరాలో లింకితే. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది గొడవ? 2 నెలలు అవుతున్నది. ఏప్రిల్ 1 నుంచి ఒకవేళ సంధి వాళ్ళు ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వచ్చి రావుగాడి నా దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి. చెప్తా ఇంటి మీదకి వచ్చారు. బుర్కా రామకృష్ణ, బాలకృష్ణ, మాణిక్యము, విజయ్, కుమారు, పార్వతమ్మ, మొత్తం రాఘవ సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం అందరూ వచ్చారు. దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి. బాగా చెప్తా వాళ్ళు మాట్లాడి